సాధారణంగా సముద్రాల్లో, నదుల్లో సుడిగుండాలు ఏర్పడుతుంటాయి. ఈసారి నేను చేసిన కేక్లో అయితే సుడిగుండం ఏర్పడింది. అది ఎలా ఏర్పడింది అనేది ఈ వీడియో చివరిలో చెప్పేస్తాను. అది సరే కానీ సూపర్ స్పాంజ్ వెనిలా కేక్ని కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో 4 కోడిగుడ్లు వేసి కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసి ఉంటే బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. బీటర్ లేనట్టయితే మిక్సీ జార్లో వేసేసేయాలి. కప్పున్నర షుగర్ పౌడర్ని మధ్య మధ్యలో వేస్తూ బాగా బీట్ చేసేయాలి. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకుని 1 కప్పు మైదా పిండి, కొద్దిగా బేకింగ్ పౌడర్, అలాగే బేకింగ్ సోడా వేసేసి శుభ్రంగా జల్లించేసుకోవాలి. ఎలా పడితే అలా కాకుండా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో పిండిని బాగా కలిపేసి ఉంటే 1/2 కప్పు నెయ్యి లేకపోతే నూనె వేసుకుని పిండిలో కలిసేలా బాగా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు ముందుగా బటర్ పేపర్ వేసి సిద్ధం చేసి పెట్టుకున్న కుక్కర్లోకి ఈ పిండిని వేసేయాలి. బాగా ట్యాప్ చేసేసి 10 నిమిషాల ముందు ప్రీ హీట్ చేసుకున్న అట్ల పెనం మీద పెట్టేసి 20 నుంచి 30 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ కేక్ను బేక్ చేసుకోవాలి. కుక్కర్ ఏమో చిన్నది, కేక్ పిండి ఏమో ఎక్కువైపోయింది. ఈ కేక్ ఎక్కడ బయటకు పొంగిపోద్దని మళ్ళీ గిన్నె సెట్ చేశాను. మాటికి ఓపెన్ చేసి చూడడం వల్ల ఏర్పడిన సుడిగుండం అండి ఇది. వేరే గిన్నెలో వేసి ఇంకొకసారి బేక్ చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. ఒకేసారి వేసేస్తే తొందరగా అయిపోతుంది కదా అనే ఆతృత ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. సరే కానీ కుక్కర్లో చేసిన కేక్ అయితే చాలా స్పాంజీగా, టేస్ట్ అయితే చాలా బాగుంది. బేకింగ్ ట్రే అవసరం లేదు, కుక్కర్ ఉంటే చాలు కేక్ ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.